ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందించారు. మహాలక్ష్మి పథకంతో పాటు వాహనాల మరమ్మతులు, ఇన్సూరెన్స్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆటో భవనాలు, ఉచిత వైద్యం, విద్య, ప్రత్యేక సంక్షేమ బోర్డు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలని కోరారు. సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. సంక్షేమ బోర్డు వెంటనే 12,000 రూపాయలు వెంటనే ఈవీ ఆటోలు ప్రత్యేకమైన యాప్ ఈవీ ఆటోలు రద్దు చేయమని మేము అంటలేము. ఈవీ ఆటోలు అగ్రిగేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చి మాకు అన్యాయం చేయకండి. ముంబై తరహాలో నల్ల ట్యాక్సీలు కనబడుతున్నాయి. ఆటో అనేది రోడ్డు మీద కనబడకుండా చేయకండి. దయచేసి 7,50,000 కుటుంబాలు మేము ఉన్నాము కాబట్టి మా యందు దయతలిచి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తలేదు. మేము ఫ్రీ బస్సు పెట్టినా వ్యతిరేకించలేదు. ఫ్రీ బస్సు కూడా మేము వ్యతిరేకించలేదు. ఎందుకంటే మా అక్క చెల్లెలు కూడా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దయచేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మీ గలం ద్వారా అసెంబ్లీలో వినిపించి, మీరు కార్మిక శాఖ మంత్రి కాబట్టి ఒక నిజం మమ్మల్ని అసంఘటిత కార్మికులు అంటున్నారు. మీ ఆధ్వర్యంలో కాకా వెంకటేశ్వర గారి సింగరేణికి ఎంతో మేలు చేసిండు. ఎంతో పేద ప్రజలకు పెద్ద సమస్యలపై విజ్ఞాన పత్రం ఇవ్వడం జరిగింది. మరి అందులో ఉన్నటువంటి అంశాల్లో ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగిందో దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి 1000 కోట్లతో, అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఆటో బతుకులు ఆగమైనాయని కూడా వారికి తెలుసు. అవి కూడా చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి నేను అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది. కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ ఈ వేదిక ఒకటే పిలిపిస్తున్నాను. ఈ 23 తారీఖు లోపు కనుక ప్రభుత్వం పిలిచి చర్చలు జరపకపోతే ఖచ్చితంగా నిరవధిక సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి. ఇది మన సమస్య, ఇది మన ఆటో సమస్య, మన కుటుంబాలు రోడ్ల పడే పరిస్థితి అని తెలియజేస్తూ ఖచ్చితంగా అందరూ ఇప్పటికీ 205 మంది డ్రైవర్లు చనిపోయినా కూడా ఎలాంటి మనకు ప్రభుత్వం నుంచి ఎస్టీఏ రాలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ 205 మందికి 20 లక్షల రూపాయలు ఎస్టీఏ చేయాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సమ్మెకు మద్దతు పలకాలని తెలియజేస్తూ నేను ప్రభుత్వానికి ఇప్పటి వరకు మేము వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. ఇప్పటికీ శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం. 23 తారీఖు లోపు కనుక చర్చలకు ప్రభుత్వం పిలవకపోతే ఇంకొకటి ఆటో డ్రైవర్లు గుర్తుంచుకోవాలి, పొన్నం ప్రభాకర్ గారి ద్వంద్వ వైఖరిని మర్చిపోవాలి. ఎందుకంటే ఇంతకుముందు డిసెంబర్ 7వ తారీఖు రోజు చర్చలకు పిలుస్తానని చెప్పి మోసం చేసిర్రు. మళ్ళా 1,50,000 ఇస్తా అని చెప్పి అదొక మోసపూరితమైన ప్రకటన చేస్తున్నాడు. 18,000 మందికి ఇస్తే 7,50,000 మంది ఏం కావాలని నేను అడుగుతున్నా. జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులందరికీ న్యాయం చేసే విధంగా చర్చలకు ఖచ్చితంగా పిలవాలి. చర్చలకు పిలవకపోతే ఖచ్చితంగా మేము ధర్నాలకు వెళ్తాం, రాష్ట్ర రోగాలకు వెళ్తాం. ముందైతే